మంచినీటి పైప్ లైన్లు ఇళ్లపై నుంచి వేలాడుతూ కనిపిస్తుంటాయి. గ్రామంలో బోర్లు ఉన్న వేసవి తాపం కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఆ గ్రామానికి చెందిన 2 వ్యక్తుల ఇంటి వద్ద ఉన్నటువంటి బోర్లలో నీళ్లు వస్తుండటంతో ప్రతి కుటుంబం కూడా ఏడాదికి 4,000 రూపాయలు వెచ్చించి నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. 2 ఏళ్ల కిందట మిషన్ భగీరథ పథకంలో భాగంగా గ్రామంలో పెద్ద ట్యాంకు నిర్మించి నీటి సరఫరా చేపట్టినా పైపులు ఎక్కడికక్కడ పగిలి లీక్ అవడంతో నీటిని నిలిపివేశారని గ్రామస్తులు తెలిపారు. నీటి సమస్యపై స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, కొత్త బోరు వేయిస్తామని హామీ ఇచ్చినా పరిష్కారానికి నోచుకోలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఏడాదికి 4,000 ఇచ్చి నీళ్లు కొనుగోలు చేస్తున్నామని, అధికారులు స్పందించి నీటి అవసరాలు తీర్చే ఏర్పాట్లు చేపట్టాలని గ్రామస్తులు విన్నవించుకుంటున్నారు. ఇక అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా విలేజ్ మొత్తానికి ఒకటే బోర్ ఉన్నది. అది డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు కొద్ది 15-20 రోజుల నుంచి బాగా తగ్గైపోయింది. తక్కువ అంటే బాగా తక్కువైంది. ఒక బిందె నిండాలంటే 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు పడుతున్నది. కాబట్టి మన డ్రింకింగ్ వాటర్ కోసము మా విలేజ్, మా పక్క విలేజ్, వడ్జరి, జరి తాండా, ఈ విలేజ్ లోపల కూడా ఇదే పరిస్థితి. గ్రౌండ్ వాటర్ బాగా తక్కువైపోయింది. తాగడానికి నీళ్లు 1 కిలోమీటర్ దూరం వెళ్ళి తెచ్చుకోవడం, ఇతరుల చేను లోపల కానీ మరి వేరొకళ్ళ ఇంటి దగ్గర ఒకటే బోర్ ఉంది. ఆయన ప్రజలకు సేవతో అది ఎంతో కొంచెం డబ్బులు ఇచ్చి ఆ వాటర్ని మేము తెచ్చుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు మాకు ఏదైనా ఒక సాయం చేసి ఆ నీళ్ళ యొక్క సమస్యను తీరుస్తారని వారికి మేము కోరుకుంటున్నాం.